ఆ ఓకే. విధంగా నాకు ఒక క్యాన్సర్ పేషెంట్ ని ఒక పర్సన్ రిఫర్ చేశారు. రిఫర్ చేసినప్పుడు ఏంటంటే ఓకే. వాళ్ళు నా దగ్గరికి రమ్మన్నారు, నా సెంటర్ కి రాలేకపోతే నేనే వెళ్ళి విజిట్ చేశాను. విజిట్ చేసేటప్పటికి ఏంటంటే ఆవిడ బెడ్ రిటర్న్ లో ఉన్నారు. హ్మ్. అయితే కండిషన్ ఏంటంటే చూసి రిపోర్ట్స్ అని చూసినప్పటికి ఏంటంటే ఆవిడ హ్మ్. ఎడమ కాలు మొత్తం, దాంతో పాటు లంగ్స్ కి లివర్ కి స్ప్రెడ్ అయింది, బ్యాక్ బోన్ కూడా స్ప్రెడ్ అయింది సార్. ఓకే. అయితే ఇక్కడ క్యాన్సర్ విశాఖపట్నంలో ఉండే క్యాన్సర్ హాస్పిటల్స్ అన్ని చూపించారు. ఎవరైనా హ్మ్. సరే పల్లేటివ్ కేర్ అంటే పెయిన్ రిలీఫ్ కి వాడాలి తప్ప ఇంకా మేము చేసేది ఏమీ లేదు అని చెప్పేశారంట. సరేనండి అని హ్మ్. చెప్పేసి నేను ఒక ఇప్పటికి ఒక 2 బాటిల్స్ ఇచ్చాను. థర్డ్ బాటిల్ ఓకే. ఇంకా ఓపెన్ చేయలేదు. 2 బాటిల్స్ కన్జ్యూమ్ చేసేటప్పటికి ఆవిడకి హ్మ్. ఏమైందంటే ఎడమ కాలు బొటన వేలు దగ్గర నుంచి మిగిలిన వేళ్ళన్నీ కూడా ఓపెన్ అయిపోయి గ్యాంగ్రైన్ అయితే ఎలా ఉంటుందో అలా అయిపోయింది సార్ కాలంతా. హ్మ్. అయితే నేను ఒక 3 డేస్ బ్యాక్ విజిట్ చేశాను. విజిట్ హ్మ్. చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ నాకు ఆవిడ చెప్పింది ఏంటంటే, "నేను శారీ కట్టుకుంటే చాలు బాబు, నాకు ఇలాగ బెడ్ మీద నైటీతోని యూరిన్ బ్యాగ్ తో ఉండాలని లేదు" అని చెప్పారు. నేను ఆ! చూసేటప్పటికి 3 డేస్ బ్యాక్ చూసేటప్పటికి శారీ కట్టుకొని ఆ వీల్ చైర్ లో కూర్చున్నారు. ఏంటమ్మా ఇంత వెరీ రిజల్ట్ అంటే, గుడ్. ఇంత రిజల్ట్ ఏంటి అంటే, బాబు అసలు వీల్ చైర్ లోంచి నేను లెగడం, నన్ను ఎవరైనా లేపితే నడవగలుగుతున్నాను, ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ నుంచి బెడ్ మీద ఉన్నానని చెప్పారు. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. ఆ! అయితే ఈ రోజు ఉదయం రమణ గారితో మాట్లాడాను. మాట్లాడినప్పుడు వాళ్ళు తీసుకురమ్మన్నారు. నేను అడిగాను కానీ వాళ్ళకి ఉన్న ఫోన్ అనేది స్మార్ట్ ఫోన్ కాదు. దానివల్ల రాలేకపోయారు. నెక్స్ట్ సెషన్ లో నేను జూమ్ సెషన్ తీసుకొస్తాను సార్. మీరు ఒకవేళ వారు రాలేకపోతే దయచేసి మీరు అక్కడికెళ్ళి చూపించగలిగితే ఇట్ విల్ బి వెల్ అండ్ గుడ్. ఓకే సార్. నెంబర్ 2 ప్లీజ్. ఏంటంటే సార్, మా మదర్‌కే క్యాన్సర్ వచ్చింది. ఆ! అయితే లెఫ్ట్ హ్యాండ్‌కి వచ్చింది సార్. అయితే జనరల్‌గా ఏంటంటే ఏమంటారు, పెరట్లో చెట్టు ఇంటి వైద్యానికి పనికిరాదన్నట్టుగా ఇంట్లో వాళ్ళేంటంటే కీమో, రేడియేషన్ వీటి మీద ఒక ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే రిలేటివ్స్ అందరూ. సో నేనేం చేశానంటే క్యాన్సర్ హ్మ్. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఏవైతే టెస్టులు ఉంటాయో ఎఫ్ఎన్ఏసి, బయాప్సీ, పెట్ స్కాన్ ఇవన్నీ చేయించాను. చేయించిన హ్మ్. తర్వాత అప్పటికే అప్రాక్స్ ఒక 80,000 ఓన్లీ టెస్ట్‌లకి ఖర్చయింది సార్. అయిన తర్వాత ఓహ్! ఏంటంటే డాక్టర్ గారు కన్సల్టేషన్ అయ్యే లోపు క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్, రేడియేషన్, కీమో తీసుకొని ఏ విధంగా అక్కడ నడుస్తుంటారు, ఏ విధంగా ముక్కుకి, గొంతుకి, పొట్టకి పైపులు పెట్టుకొని ఫుడ్ ఎలా తీసుకుంటారని మా మదర్ చూపించాను సార్. చూపించిన ఓకే. తర్వాత ఆవిడ నాకు ఈ లైఫ్ వద్దు, నువ్వేం చేస్తావో చెయ్యి అని చెప్పారు. మా హ్మ్. మదర్ కి స్టార్ట్ చేసి ఇంకా ఒక్క బాటిల్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వక ముందే ఎక్కడైతే హ్మ్. సర్జరీ చేసి ఆ ట్యూమర్ ఏదైతే తీయాలన్నారో ఆ ట్యూమర్ కరగడం స్టార్ట్ అయ్యి సైజ్ తగ్గింది సార్. వావ్! సూపర్ సార్. ఆ! మా మదర్ ఏంటంటే చాలా ఎక్సైట్ అయ్యి ఇది చాలా బాగుంది, అందరికీ చెప్తా అంటే ఇప్పుడు ఏం వద్దు, ఇంకొక 3 వారాలు వెయిట్ చేసి అప్పుడు అందరికీ ఇగో మేము కీమోకి వెళ్లకుండా మాకున్న ఇష్యూ రికవర్ చేసుకున్న మా అబ్బాయి ద్వారా అని అందరికీ చెప్పమని చెప్పాను. ఈ వీడియో హ్మ్. కూడా నేను నెక్స్ట్ సెషన్ లో నేను మీకు లైవ్ మాట్లాడిస్తాను సార్. థాంక్ యూ. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. సో ఓకే. అమ్మగారికి విత్ రిపోర్ట్స్‌తో నాకు రావాలి. అలాగే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అండి ప్రవీణ్ గారు. చాలా థ్యాంక్ యూ. మంచి టెస్టిమోనీ మీ నుంచి చెప్పారు. ఆహ్, నెక్స్ట్ మనకి లిస్ట్‌లో గోపాల్ కృష్ణ గోపాల్